ఇది ఇంకా లేవలేదా? మరి లెక్కవన్నది లేపుతా. అవునే కోడలుదానా, ఇంకా లేవవా? 8 అవుతుంది. బర్రె లెక్క గురు కోరుతున్నావు. లేవు 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 లేవు. అయ్యో అత్తమ్మ, నేను కొద్దిసేపు ఆడుకుందామని అట్లా వన్నా. నేను ఆల్రెడీ ఎప్పుడో లేచినా, స్నానం కూడా చేసినా, పని కూడా తీరింది. ఓ వేస్తుందనా, ముడ్డు పక్కిరినట్టు అయిందే, లేవత్తలేదే. ఓ వేస్తుందనా, అట్లనే చూస్తున్నామే, కింద పడగొడుతుంది. లేపే కొద్దిగా. అయ్యో అత్తమ్మ, లేపుతున్నా. అయ్యో అత్తమ్మ, బాగా నొత్తుందా? కొంచెం జెండు బాంబు రాకల్లా. ఏం రాక్తవే, ఆ కూరగాయలన్నీ ఏరి కొద్దిగా అంటుపోయే కూర వెళ్ళము. సరే అత్తమ్మ, సరే. నేను గడసారి అత్తనే గాని ఇది సొగసారి కోడలు కాదు, ఇది నా పానం తీసే కోడలు. ఏం కోడల్ని చేసుకుంటున్నావో ఏమో. ఈ కోడల్ని పాలు పొయ్యి మీద పెట్టింది, ఏటో వేయింది. ఆ పాలు ఎటన్నా పోని, ఏదేటన్నా పోని. ఏమైంది అత్తమ్మ, ఓలని తిడుతున్నావు పొద్దుగల్లా? ఓలని తిడుతున్నానే, నిన్నే తిడుతున్నానే. పాలు పొయ్యి మీద పెట్టేటి పోయినవే, పాలు వంగిపోతే ఓల బాధ్యతనే. అయ్యో అత్తమ్మ, ఎందుకు గంత కోపం కత్తున్నావు? ఫోన్ వచ్చినట్టు అనిపించింది, అందుకే లోపలికి పోయి చూసి వచ్చిన గంతే. ఆవు బాగా నచ్చింది ఫోను, పని తప్పించుకుంటందుకు. గింత టైం అవుతుంది, సాయన పోసినవా ఆయనకు? నీకు చాయ్ పెడతానే వస్తున్నా అత్తమ్మ, పానం ఆగుతలేదా? ఊకే కోపం కత్తావు. ఇగో ఈ కూరగాయలు ఇప్పుడే మార్కెట్కి వెళ్ళి తెచ్చినా, ఏ కూర అనదమో తీసి పెట్టు, నేను చాయ్ పెట్టుకొని వస్తా. ఇవేం కూరగాయలు తెచ్చినవే? బెండకాయలన్నీ ముదిరిపోయినాయి, టమాటాలన్నీ వలిగిపోయినాయి. నీ కూరగాయలు కొనుడు సుఖ సాత కాదేమే. నీకు నేను ఏం పని చేసినా నచ్చదు, కానీ బెండకాయలు టమాటాలు ఉన్నాయి కదా, ఇంకేంది బెండకాయ టమాటా వండుతా. నేను అద్దంటే అండకోకుండా వండిపోయింగా. మరి ఈ మాటలకేం తక్కలేదు, కానీ చాయ్ పెడుతున్నా. మరి ఇప్పుడు నాకు సాయద్దేమద్దు, ఆ పాలని మాడిపోయి మునిగిన వచ్చి దించు ముందు పోయి మీదకెళ్ళి. మావోత తీయు. ఏ కోడలు దొరికినో ఏమో, నాకు ఇది ఎట్లా దొరికాను. ఏమైందా గంగు, మళ్ళా స్టార్ట్ చేసిరు? ఇక నువ్వు నీ కోడలు ఎప్పుడు పెట్టుకుని చేరుతారా? ఇక మరి ఏం చెయ్యమంటవే? నా కోడలు నేను చెప్పిన మాట నేనేదే, దాని ఇష్టం ఉన్నట్టు చేసుకుంటది. గట్లంటేనే గంగు, నీ కోడలు బాగా మంచిదే, కానీ కాకపోతే కొంచెం అల్లరి చేస్తుంది. మంచిదైతే నేను చెప్పినట్టు వేయకపోతుండే నాయే. ఆ పని చెయ్యు, ఈ పని చెయ్యి అని పొద్దుగల్ల నుంచి చెప్పి నోరంతా నొత్తుంది. ఇగో అత్తమ్మ, చాయ్ తీసుకో. పెద్దమ్మ, నువ్వెప్పుడు వచ్చినావు? చాయ్ తాగుతావా? ఏ తాగబిడ్డి, ఇప్పుడు తాగొచ్చిన. ఆవు కానీ ఏంది బిడ్డ, ఇయ్యాలి మీ అత్తకి ఇంత కోపంగా ఉన్నది? ఏం లేదు పెద్దమ్మ, అత్త కోడళ్ళ మధ్య అన్నాక గిటనే ఉంటాయి. ఇక బాగానే ఉంటాయి. అవునే నర్సు, ఏం కూర అన్నవే? 2 మామిడికాయలు వేసి పలచడి పప్పు వేసిందే, ఇక తిరుడే లేటు. నీ కోడలే మంచిదే, మా కూర అయ్యే వరకు పొద్దు గోకుతుంది కావచ్చు. సరే మీరు ఏమన్నా చేసుకోర్రి, మీ ఇద్దరిని ఇంకా నేను బుక్ అయిపోతా, నేను పోతిగా. మరి పో. అవునే కోడలా, దాన్ని సాయి తాగుతావా అని ఎందుకు అడుగుతున్నవే? అయ్యో ఏమైంది అత్తమ్మ, ఇప్పుడు అడగద్దా? అడగద్దు. ఒక్కసారి దాని ఇంటికి పోతే సాయి పోసింది ఆయా వేస్తుంది. నీకు పోయేదేమో కానీ నాకు మా వస్తుంది. ముఖం మీద మూతి ముక్కు దింపినా కొలన వస్తారా? పచ్చి మంచి నీళ్ళు కూడా ఇయ్యరు. అవునే, ఏందే గటేమో మాట్లాడుకుంటున్నావు నీ అన్న నువ్వు? ఏం లేదు అత్తమ్మ, పోతున్నా. సేటమ్మా, మంచిగున్నారా? మంచిగా ఉన్నామమ్మా, మీరు మంచిగా ఉన్నారా? అంతా మంచిదే సేటమ్మా. ఉల్లిగడ్డలు ఉన్నాయా సేటమ్మా? ఉన్నాయి, సంచులు ఉన్నాయి, తీసుకో. అవు పిల్ల, మరి మీ అత్తమ్మ లేదు, మీ అత్తమ్మ మంచిగా ఉందా? మా అత్తమ్మకి ఏమైంది? బండకు బండ మంచిగానే ఉన్నది. ఇవాళ ఏం కూర వండుడో ఏమో. మా అత్తమ్మ ఏ కూర వండినా మెచ్చుతనే లేదు. ఇది ఉన్నట్టే దీని పని చెప్తాను. అబ్బో,
అందరు అత్తమ్మలేమో గాని మీ అత్తమ్మ మాత్రం మూతి ముక్కు దింపుకుంటా మాట్లాడుతుంది. మీ అత్తమ్మతోటి ఏగుడు కష్టం. నా బాధ కూడా అదే సేటమ్మా, పొద్దుందాకా ఒకటే లొల్లి. అవునే కోడల్దానా, ఎదువరా నువ్వు వచ్చి ఇంటికాడ పైన తాడిదాడమైంది ఓలి చేస్తారే. అయ్యో అత్తమ్మ, ఉల్లిగడ్డలు కొనేందుకు వచ్చిన. అయినా నువ్వెందుకు వచ్చిన వీడికి? ఎందుకు వచ్చిన్నా పనంతా ఎక్కడిదక్కడ ఇడిచిపెట్టి ఈడ సేటమ్మతో ముచ్చట పెడుతున్నావా? నేనెందుకు ముచ్చట పెడతా అత్తమ్మ, ఉల్లిగడ్డలు కొంటున్నా నేను. ఈ వేస్ట్ది ఆడ ముచ్చట పెడుతుందని చెప్పింది కానీ నేను ఉల్లిగడ్డల కోసం వచ్చిన అత్తమ్మ, నన్ను నమ్మత్తమ్మా. అవును గంగవ్వ, మీ కోడలు ఇప్పుడే వచ్చింది, పాపం గట్ల అంటున్నావేంది? ఏ వరకు నువ్వు చెప్పింది నమ్ముతానా నేను? ఏ కోడలుదానా రాయే. అయ్యో అత్తమ్మ ఆగత్తమ్మ, ఉల్లిగడ్డల పైసలు ఇచ్చత్తా. ఎవరైనా దెంకపోతున్నామా? మళ్ళీ వచ్చినప్పుడు ఇచ్చాయి. బాగానే ఇస్తావు. మెల్ల కోడల మీద వర్రుకుంటా చిన్న ఉల్లిగడ్డలు తీసుకొని పాయే కదా. వీళ్ళకు ఉద్దర కాదు గాని నగదు కూడా ఇయ్యద్దు సామాను. బాగా డేంజర్ ఉన్నారు అత్త కోడళ్ళు. నువ్వు వేసే పనులు గిట్లుంటాయి. ఊరంతా తిరుక్కుంటా మూతులు చాపుకుంటా ముచ్చట్లు పెట్టుకుంటా నీకేమత్తదా? దిమాగ్ తక్కదానా? నేనేం చేసిన అత్తమ్మ, నన్ను అంటున్నావు? నేనేటి పోయినా, షాప్లకే పోయినా కదా. ఏదో మా పుట్టింటి పోయినట్టు ఏ పడుతుంది? ఏ ఊక అన్ని అబద్ధాలు ఆడుతున్నావా? నర్సు సాయంగా కళ్ళ రెండర్గా చూసిందంటే నాకు చెప్పింది. నువ్వు సేటమ్మతో ముచ్చట పెట్టాగా ఏమైనా కాదు మీ వాళ్ళు ఇంకోడలేదా? ఏం మడిచేటట్టున్నదే నా కోడలు, నవ్వుల పాలు చేస్తుంది నన్ను. అయ్యో గంగు, నేను ఉత్తగానే నీ కోడలు నిజంగా ఉల్లిగడ్డలు వంకరం పోయిందే. నిన్న ఆట పట్టించాకు నేను అబద్ధం చెప్పిన. ఏంటిదే నన్ను ఆట పట్టించినా? కాదే, మీరిద్దరు లొల్లి పెట్టుకుంటే బాగా మంచిగా అనిపిస్తుంది, ఫుల్ నవ్వుతుంది. నీ కోడలు బాగా మంచిదే, నిన్ను మంచిగా చూసుకుంటది. నీ కోడల మీద కొంచెం కోపం తగ్గించుకోయే. అవునే, ఎందుకందానా ముందు నన్ను ఆట పట్టిస్తా? వేస్తానా పాపదానా? అబ్బో నేను జంపు వేస్తానా? మళ్ళీ ఒకసారి వచ్చావు మా ఇంటి సైడ్ రోడ్ల దాంతో బిడ్డ ఏమనుకున్నావు? అత్తమ్మ ఇగో ఈ కోపమే తగ్గించుకో అంటున్నా. ఎప్పుడు మూతి ముక్కు దింపుకుంటూనే ఉంటావా? ఇక ఏందే బాగా మాట్లాడుతున్నావు? అత్తమ్మ అంటే నీకేమన్నా గోంతన గౌరవం ఉన్నదా? ఉన్నది కాబట్టే నువ్వేమన్నా వాడి సత్తున్నా. సరే నాడు, టైం బాగా అవుతుంది, మంచిగా బెండకాయ టమాటా అండినా తిందాం. సరే పాయ కోడలా తిందాం. నువ్వంటే నాకే కోపం లేదే, నువ్వంటే నాకు బాగా ప్రేమనే, అందుకే ఇట్లా చేస్తా. ఈ మాటలకేం తక్కలేదు కానీ నడుపా తిందాం. అవునా, ఎందుకందన గిలసని ఎత్తచ్చు నీకేం పని చేత కాదమ్మే? అబ్బా మళ్ళా స్టార్ట్ చేసింది గౌర్రుడు. మా వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గంట అయ్యో నువ్వు అట నేను తీసుకుంటే గంట నీదేనా? మా వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గంట కొట్టుండ్రి, సపోర్ట్ చేయండి. బాయ్. మా వీడియోలు మంచిగా చూసి మంచిగా నవ్వుని మాకు లైఫ్లు కొట్టండి.